హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందుచారి. మీరు చూస్తున్నారు చారీ స్టూడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ కార్డ్ రెన్యువల్ అనేది ఏ విధంగా చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అది ఏ వెబ్సైట్లోకి వెళ్ళి చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ విషయం గురించి తెలుసుకునే ముందు నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎంప్లాయ్మెంట్ కార్డ్ రెన్యువల్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బార్లో టీఎస్ ఎంప్లాయ్మెంట్ అని టైప్ చేయండి. చేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. చేస్తే నెక్స్ట్ మనకు employment.telangana.gov.in కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. డిఈటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. అక్కడ మనకు ఆ పేజ్లో పైన లాగిన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపెడుతుంది. ఇందులో లాగిన్ నౌ అని చెప్పి కనిపిస్తుంది కదా, అక్కడ జాబ్ సీకర్స్, ఎంప్లాయర్స్ అండ్ ఆఫీసర్స్ ఈ మూడు కూడా మనకు కనిపిస్తాయి. మనం ఇప్పుడు జాబ్ సీకర్స్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకొని యూజర్ నేమ్ అనేది ఖచ్చితంగా మన మొబైల్ నెంబరే ఉంటుంది కాబట్టి మన మొబైల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మనకు పాస్వర్డ్ అనేది లాగిన్ క్రియేట్ చేసుకున్నప్పుడు మన పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది కూడా అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని కరెక్ట్ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ని అక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపించేస్తుంది. అందులో హోమ్, రెన్యువల్, యాడ్ క్వాలిఫికేషన్, యాడ్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఇలా చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మనం ఇప్పుడు ఓన్లీ రెన్యువల్ పరంగా చూస్తున్నాం కాబట్టి ఆ రెన్యువల్ పరంగా ఏంటో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఏమేమి మన ఆప్షన్స్, మనం ఎంట్రీ చేసిన ఏమేమిటివి, కార్డ్ ఎక్కడ నుంచి ప్రింట్ తీసుకోవాలి, అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో రెన్యువల్ అండ్ రీస్టోరేషన్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు రెన్యువల్ డీటెయిల్స్ అని చెప్పి మన కార్డుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా అక్కడ ఈజీగా కనిపించేస్తాయి. సో అక్కడ లాస్ట్లో రిమార్క్స్లో రెన్యువల్ అవైలబుల్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. నేను ఇక్కడ చేస్తాను చూడండి. ఆ క్లిక్ చేసిన దాని లెఫ్ట్ సైడ్లో నెక్స్ట్ రెన్యువల్ డేట్ అని ఉంటుంది. ఆ రెన్యువల్ డేట్ లోపల మనం చేసుకుంటే బాగుంటుంది. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తాయి. అందులో అప్లై ఫర్ రెన్యువల్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ రెన్యువల్ రిక్వెస్ట్ డన్ అని చెప్పి మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో మన ఎంప్లాయ్మెంట్ కార్డ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా రెన్యువల్ చేయడం జరిగిందనమాట. సో ఈ కార్డ్ అనేది మనకి ఇక్కడ రిక్వెస్ట్ స్టేటస్లో కింద థర్డ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ మనకు రెన్యువల్ రిక్వెస్టెడ్ ఆ స్టేటస్లో కనిపిస్తుంది. సో స్టేటస్ మనకు పెండింగ్లో కనిపిస్తుంది, చూసారా. సో ఈ విధంగా మనము ఈ కార్డ్ అనేది ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మన కార్డ్ అనేది రెన్యువల్ అయిపోయి మనకు కొత్త కార్డ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో మనం ఈ విధంగానే లాగిన్ చేసి మనం నెక్స్ట్ కార్డ్ అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.